అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే కేవలం 5 అంటే 5 రోజుల్లో మీ కోరిక తీర్చే శక్తివంతమైన వారాహి బీజ మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవడం వల్ల మీ కోరికలు తీరడంతో పాటు డబ్బనేది మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అసలు చెప్పలేమండి. లెక్క పెట్టలేనంత డబ్బయితే మీకైతే వస్తుందనమాట. అది ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుందనేది ఎవ్వరు చెప్పలేరు. అది అమ్మవారి మిరాకిల్స్ అయితే అలా ఉంటాయండి. అమ్మవారు అద్భుతం చూపించాలి అని అనుకున్నవారు అమ్మవారి మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో, నియమాలు పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పి చూడండి. చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. వరుసగా 5 రోజులైతే చెప్పుకోవాలండి. ఇక స్టార్ట్ చేసే ఫస్ట్ రోజు అంటే మొదటి రోజు శుక్రవారం కానీ, మంగళవారం, అష్టమి, పౌర్ణమి, పంచమి, అమావాస్య ఇలా అమ్మవారికి ఇష్టమైన తిథిలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి 5 రోజులు ఎండింగ్ డే ఏదైనా రావచ్చు. లేదు అంటే ఇక ఆఖరి రోజు శుక్రవారం, మంగళవారం వచ్చేలాగానే చూసుకోండి. ఇలా కుదరని వాళ్ళు అలా అయినా చేసుకోండి. లేదు అంటే వీలైనంత వరకు ఫస్ట్ రోజు అమ్మవారికి ఇష్టమైన తిథిగానే చేయండి ఫ్రెండ్స్. చాలా మంచిది. ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకొని అమ్మవారికి ఈ చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి. దీనికి నియమాలైతే ఉన్నాయండి. నాన్ వెజ్ 5 రోజులు మీరు నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో ఉన్న వారికైతే వంట చేసి పెట్టొచ్చు. ఇక ఇంకా ఏంటి అనంటే దాంపత్య జీవితానికి కొంచెం దూరంగా అయితే ఉండాలి ఈ 5 రోజులు. ఇక ఇల్లు అనేది చాలా నీట్‌గా ఉంచుకోవాలండి. ఈ 3 నియమాలు పాటిస్తూ ఈ చిన్న మంత్రం అయితే చెప్పుకోండి. చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. ఒకవేళ చెప్పుకోలేము అని అనుకున్న వారు రాసుకొనైనా రాసుకోవచ్చండి. 9 సార్లు కానీ, 11 కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ మీ ఇష్టం. మీ వీలుని బట్టి ఉంటుంది. కనీసం ఒక 3 సార్లు చెప్పుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే రాసుకోండి ఫ్రెండ్స్. అంటే మాకు తప్పులవుతాయి, తడబడతాము అని అనుకున్న వాళ్ళు రాసుకోండి. అమ్మకి మీ సమస్య అనేది చెప్పుకొని, మీ కోరిక ఏదో తీర్చాలి అని అమ్మవారికి అనుకొని, ఈ మంత్రం అనేది చెప్పుకోండి అనమాట. చెప్పాను కదండీ నియమాలవి ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తూ ఈ మంత్రం అయితే చెప్పుకున్నట్లయితే రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. ఇక ప్రతిరోజు కొంతమందికి డౌట్ రావచ్చు. ప్రతిరోజు తలస్నానం చేయాలనంటే, మీరు నీట్‌గానే ఉంటారు కాబట్టి ఏం అవసరం లేదండి. ఫస్ట్ రోజు చేసినా చాలు. ఇక ప్రతి డే అంటే డైలీ నార్మల్‌గా మీరు స్నానం చేశాక ఫ్రెష్ అవుతారుగా అలా అయినా సరిపోతుంది. ఇక ఈ మంత్రాన్ని రాత్రి సమయంలో ఫ్రెండ్స్ అంటే అమ్మవారు రాత్రి దేవత కదండీ! రాత్రి సమయంలో ఈ మంత్రాన్ని చెప్పుకోండి. అంటే సాయంత్రం మీరు పూజ చేసుకొని, తర్వాత ఈ మంత్రాన్ని పూజ గది దగ్గరే చెప్పేసుకోండి. అమ్మవారిని మీ ముందు ఉన్నారు అని చెప్పి అమ్మని చూసుకొని అంటే మనము పక్క వాళ్ళతో మన ఎదుటి వారితో మన మనిషి ఎలా అయితే ఉంటే మాట్లాడతామో అలానే అమ్మవారు మీ ఎదురుగా ఉన్నారు అని చెప్పి మీరు తలుచుకొని అమ్మవారికి ఈ మంత్రాన్ని చెప్పుకొని మీ కోరిక అనేది చెప్పుకోనండి. చాలా అంటే చాలా త్వరగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మి అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురందనయే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం సర్వఫలప్రద శ్రీ వారాహి శ్రీ మాత్రే నమః. ఇంకొకసారి చెప్తాను ఫ్రెండ్స్ చూడండి. ఓం శ్రీం ఫ్రెండ్స్ ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మి అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురందనయే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం సర్వఫలప్రద శ్రీ వారాహి శ్రీ మాత్రే నమః. చూశారు కదండి. అది ఈ మంత్రము. ఈ మంత్రాన్ని మీరు 3 సార్లు కనీసం చెప్పుకోవడానికి ట్రై చేయండి. వీలున్న వారు 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ చెప్పుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. అమ్మవారిని తలుచుకొని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటిస్తూ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకున్నట్లయితే మీ కోరికలు తీరడంతో పాటు మీకు డబ్బు అనేది ప్రవాహంలో వచ్చి పడుతుందండి. లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఎంతో ఇష్టమైన మంత్రం ఇది. అమ్మవారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే మీకు చాలా త్వరగా 5 రోజులు మీరు నేను చెప్పినట్టుగా నియమాలు పాటిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే 6వ రోజు మీరు ఫలితం అనేది చూస్తారు. ఇంకా త్వరగా ఇంకా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూర్తిగా నమ్మి చేస్తే ఈ 5 రోజుల లోపే మీ కోరికను తీరిపోతుందండి. అది మీరు ఉండే భక్తి శ్రద్ధలు నియమాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా కూడా నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.
జై వారాహి.